ప్రియమైన దేవుని పిల్లలారా, ప్రభువైన యేసుక్రీస్తు వారి పేరట మీ అందరికీ వందనాలు. ప్రభువు పేరట మీ అందరికీ శుభములు, దీవెనలు కలుగునుగాక. ఈ ఉదయకాలం పరిశుద్ధ గ్రంథం నుండి దేవుని వాక్యాన్ని చదువుకుందాము. యాకోబు రాసిన పత్రిక 4వ అధ్యాయము 10వ వచనం చదువుకుందాం. ప్రభు దృష్టికి మిమ్మల్ని మీరు తగ్గించుకునుడి, అప్పుడు ఆయన మిమ్మల్ని హెచ్చించును. దేవుడు తన మాటలు మనందరి కొరకు దీవించునుగాక. ఆమెన్. ప్రియమైన దేవుని పిల్లలారా, ఈ లోకంలో మనల్ని మనం తగ్గించుకుని జీవించటం అంటే అంత ఆషామాషి కాదు. దేవుని పిల్లలు చాలామంది అబద్ధాలు చెప్పకుండా, దొంగతనం చేయకుండా, ఇతరులను మోసగించకుండా చాలా నిజాయితీగా ఉంటారు. కానీ తమను తగ్గించుకుని ఉండలేరు. తాము నిజాయితీగా జీవిస్తున్నామనే గర్వంతో అందరికంటే గొప్పవాళ్ళమని భావిస్తారు. తగ్గించుకోవడం, హెచ్చించుకోవడం అనేవి హృదయమునకు సంబంధించినవి. ఒక్కొక్కసారి పైకి దీనత్వం కలిగి ఉండినట్లు కనిపించినా హృదయం అంతా గర్వంతో నిండి ఉంటుంది. తగ్గించుకుని జీవించడానికి అవసరమైంది దీన మనసు. పుట్టుకతో ఎవరికి దీన మనసు ఉండదు. పెరుగుతున్న కొలది దీన్ని మనం అలవాటు చేసుకోవాలి. మన అలవాట్లు, అభిప్రాయాలు, అభిరుచులు, ఆలోచనలు మన మీద ప్రభావం చూపి మనం తగ్గించుకోవడం లేదా హెచ్చించుకోవడం అనేవి చేస్తాయి. శరీరానుసారంగా జీవించే వారి మీద ఈ లోకం యొక్క ప్రభావం బాగా ఉంటుంది. మన చుట్టూ గొప్పవారిలాగా మనం జీవించాలనుకుంటే వారికిలాగా ధనం సంపాదించి ఆస్తులు కూడబెడుతుంటాం. గొప్పగా జీవించే వారితో పోటీ పడేవారు దేవుని మీద ఆధారపడలేరు. దేవుని మీద ఆధారపడి జీవించే వాళ్ళు ఇతరులను చూచి వ్యసనపడరు. వాళ్ళలా జీవించాలని కోరుకోరు. దేవుడిచ్చిన దాంతో తృప్తి పడి జీవిస్తారు. ఇలాంటి వారు దేవుని ఇష్ట ప్రకారం జీవిస్తారు. కాబట్టి వీరికి గర్వం ఉండదు. దీన మనసు కలిగి ప్రవర్తించటం, దేవుని ఎదుట మనల్ని మనం తగ్గించుకోవడం, అలాంటి స్థితి మనకి ఎప్పుడు వస్తుంది అంటే మనం జీవించినంత కాలము శరీరానుసారంగా కాకుండా ఆత్మానుసారంగా జీవించాలనుకున్నప్పుడే. శరీరానుసారమైన మనసు దేవునికి లోబడదు. కాబట్టి దేవుని ముందు తగ్గించుకోలేం. ఈ లోకంలో మనం జీవించే పరిమిత కాల జీవితాన్ని ఈ లోక సుఖభోగాల కోసం జీవిస్తూ మనల్ని మనం హెచ్చించుకుంటే దాని ఫలితంగా మన ఆత్మ నరకానికి వెళ్తుంది. మన ఆత్మ పరలోకం వెళ్ళాలి అంటే దేవుని ముందు మనల్ని మనం తగ్గించుకోవాలి. అప్పుడు దేవుడు మనల్ని హెచ్చించి పరలోకమును దయచేస్తాడు. దీనత్వం కావాలి అని అంటే గుర్తుంచుకో, మనలో వాక్యం ఉండాలి. ఆ వాక్యాన్ని దీవారాత్రులు ధ్యానించాలి. ఆ వాక్య ప్రకారం జీవించాలి. జీవితం నీది. తగ్గించుకుని పరలోకం, హెచ్చించుకుని నరకం. అది నీవు తీసుకునే నిర్ణయం, నీవు తీసుకునే ఫలితం. దేవుడు తన మాటలు మన కొరకు దీవించునుగాక. ఆమెన్. ప్రార్థించుకుందాం. నాతో పాటు ఏకీభవించండి. మమ్మలను మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ పరిశుద్ధ నామమును బట్టి మీకు వందనాలు. ఈ ఉదయకాలం మీ పాదాల దగ్గర మీ లేఖనాన్ని మేము నేర్చుకుంటూ మమ్మను మేము తగ్గించుకుని మీరిచ్చే పరలోకపు భూ సంబంధమైన దీవెనలకు పాత్రులగునట్లుగా తగ్గింపు అనేది మేము కలిగి ఉండగలుగుతామో మీరు మాకు నేర్పించిన దాని ప్రకారం
మేము విన్నదాని ప్రకారం మేము మర్చిపోకుండా, మేము విన్నదాని ప్రకారం శ్రద్ధ కలిగి దానిని జాగ్రత్త చేసుకుని దాని ప్రకారం జీవించుటకు సహాయం చేయండి. మీ పిల్లలను కలిగినంతటిని దీవించండి. చిన్న బిడ్డలను, యవనస్తులను, వృద్ధులను, స్త్రీలను, పురుషుల్ని దీవించండి. వారి చదువుల్లో, ఆరోగ్యాల్లో, ఉద్యోగ ప్రయత్నాల్లో విజయాన్ని ఇవ్వండి. ఉద్యోగాలలో అభివృద్ధి, ఆశీర్వాదం ఇవ్వండి. ప్రియుడా, మీకు వందనాలు. చేతి పనులు, పొలాలు, వ్యాపారాలు, పశువుల్ని మీరు దీవించండి. వివాహాలు కాని వారికి అవుటకు, గర్భం లేని వారికి గర్భఫలం, గర్భం కలిగిన వారికి సుఖమైన ప్రసూతి, ప్రసూతి అయిన తల్లి పిల్లలకు ఆరోగ్యాలు ఇవ్వండి. మీ పిల్లల అవసరతలు, సమస్యలు, బలహీనతలు వీటన్నిటి నుంచి విడిపించి మీ పిల్లల్ని దీవించమని యేసు ప్రభు వారి పేరట స్తుతించి ప్రార్థించి అడిగినవన్నీ పొందుకుని ఉన్నాము తండ్రి. ఆమెన్. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఆమెన్.